ఎన్నికల ప్రచారం ముగింపు చేరుకున్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ కీలకమైన ప్రెస్ మీట్లో గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదయ్య గారు, అలాగే ప్రస్తుత పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ గారు, అలాగే మిగతా ఎంఆర్పిఎస్ నాయకత్వం ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ముందుగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి 2 నిమిషాలు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. రేపు 11వ తారీఖున జరగబోయేటటువంటి దేశ ఎన్నికల సందర్భంగా ఒక పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఇటీవల కాలంలోనే భారతీయ జనతా పార్టీలో నేను సభ్యత్వం తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాహుల్ గాంధీ గారు, రఘువర్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడేది ఒకటి, జరుగుతున్నటువంటి ఒకటి. ఈరోజు సామాజిక న్యాయాన్ని సమర్థిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బియ్యమిత్రుల గారు దయచేసి గమనించండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ఎస్సీ రిజర్వ్ పార్లమెంటు స్థానాలలో, అదేవిధంగా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో, ఈ 4 స్థానాలలో సామాజిక న్యాయం గురించి దేశవ్యాప్తంగా గొప్పగా మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఒకవైపు, రేవంత్ రెడ్డి గారు ఒకవైపు, ఈ 4 సీట్లలో ఏ ఒక్క సీటు కూడా మాదిగలకు కానీ నేతకాలకు కానీ ఇవ్వలేదనేటటువంటి వాస్తవాన్ని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మాదిగల రాజకీయ భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మాదిగలను నేతకాలను రాజకీయంగా పునఃస్థాపన చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుంది. ఇదే తరుణంలో బీజేపీ పార్టీ ఈ 4 స్థానాలలో 3 స్థానాలను మాదిగ జాతికి కేటాయించడం జరిగింది. ఒక్క స్థానాన్ని, పెద్దపల్లి స్థానాన్ని నేతకాలకు కేటాయించింది. కాబట్టి సామాజిక న్యాయాన్ని ఎత్తుకుంటున్నటువంటి బీజేపీ పార్టీకి నేను చేయడానికి కారణం సామాజిక న్యాయం. సామాజిక కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన, పెట్టుబడిదారు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ బందీ అయిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు, మహిళలకు, మేధావులకు, యువకులకు, గిరిజనులకు, దళితులకు, బీసీలకు పెద్దపల్లి పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీగా 2 చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ దేశంలో రాజ్యాంగం సురక్షితంగా ఉండాలి అంటే, ఈ దేశం రక్షించబడాలి అంటే, ఈ దేశంలో రిజర్వేషన్లు కొనసాగించాలి అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం కాపాడబడాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ ప్రెస్ మీట్ ముఖ్య అతిథి మందకృష్ణ మాదయ్య గారు మాట్లాడతారు. పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులకు, ఉద్యమవంశులు, ఎన్నికల ప్రచారం ముగింపుకు సమయం దగ్గర పడ్డ సమయంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇంతకుముందు ఇక్కడ పెట్టిన ప్రెస్ మీట్లకు మీ సంపూర్ణ సహకారం అందించారు. ఈరోజు చాలా కీలకమైన ప్రెస్ మీట్ అని భావించండి. రేపు ప్రెస్ మీట్ ఎవరు పెట్టలే, ఎల్లుండి ఎన్నికలు. ఇప్పుడు మాట్లాడుకున్న మాటలే సమాజానికి కొంత ఉపయోగం అని చెప్పి
ప్రెస్ మీట్ పెడుతున్నాం. సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఓకే. కేంద్రంలో బీజేపీ అధికారం వస్తే రాజ్యాంగం రద్దవుతుందన్న, రిజర్వేషన్లు రద్దవుతుందన్న కాంగ్రెస్ నేతల మాటల్ని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు నమ్మరు. కాంగ్రెస్ ట్రాక్లో పడదు. వాళ్ళ మాటలను నమ్మడం వల్ల కాంగ్రెస్ ట్రాక్లో పడదు. కాంగ్రెస్ పన్నిన వలలో చిక్కుకోవద్దని నేను ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులను, విద్యావంతులను, ప్రజలను కోరుతున్నాను. దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలు మాట్లాడుతూ రాజ్యాంగమే నాకు బైబుల్, ఖురాన్, భగవద్గీత, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్లనే నేను ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలిగాను, రాజ్యాంగాన్ని మార్చడం కాదు అన్న, నేను జీవించినంత కాలం అది జరగదు, జరగనివ్వనని చెప్పి ఉండబద్దలు కొట్టినట్టుగా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. అయితే గత 10 ఏళ్ల గౌరవ నరేంద్ర మోడీ గారి పాలన మీద విమర్శించడానికి, ఆ విమర్శల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి ఎలాంటి అంశాలు లేకపోవడం వల్ల భయభ్రాంతులకు గురి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను, రిజర్వేషన్లను పొందుతున్న వర్గాలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకునే ఒక కుట్రలో భాగమే కాంగ్రెస్ నేతలు చేస్తున్న గోబెల్స్ ప్రచారం అని మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మొదలుకొని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే వరకు ఇవే మాటలు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించి ఓట్లు వేయించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి జరగని పని. గౌరవ నరేంద్ర మోడీ గారే జరగనివ్వడు. అదే సమయంలో నేను భావిస్తున్నా, గౌరవ నరేంద్ర మోడీ గారు 2024లో గెలిచి ప్రధానమంత్రి కావడం కాదు, 2029లో కూడా తానే ప్రధానమంత్రి కావాలని కోరుతా. ఎందుకంటే ఆయనే రాజ్యాంగాన్ని రక్షిస్తాడు, ఆయనే రిజర్వేషన్లు కాపాడుతాడు, ఆయనే రిజర్వేషన్లు పెంచేస్తాడు. ఈ 3 గ్యారంటీలు మోడీ ద్వారా ఉంటాయని మేము భావిస్తున్నాం. రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో నరేంద్ర మోడీ గారు మొదటి వరుసలో ఉంటాడు. ఇందిరాగాంధీ తీసుకొచ్చినంత ఎమర్జెన్సీ ప్రమాదం, పౌర హక్కులకు తీసుకొచ్చిన ప్రమాదం నరేంద్ర మోడీ గారు చేయలేదు. ఇకపోతే మల్లికార్జున ఖర్గే గారి వయస్సు 80 సంవత్సరాలు దాటింది. కొంత వయసు పెరిగితే కొంత ఏదో మతి కొంత తగ్గిపోతుందని చెప్పి భావించిన వాళ్ళు ఉంటారు. వాస్తవం కావచ్చు. బహుశా మల్లికార్జున ఖర్గే గారి వయసు పెరగడం వల్ల రాజ్యాంగం విషయంలో, రిజర్వేషన్ విషయంలో మానసిక స్థితిని సరైన విధంగా నిలబెట్టుకోలేక అవి కోల్పోయి మాట్లాడుతున్నారు. ఆయన తెలంగాణలో ముందు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఆయనే మేనిఫెస్టో పెట్టాడు. చేవెళ్ళ సభలో ఆయన నాయకత్వంలోనే, ఆయన ఆధ్వర్యంలోనే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిపోయాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్ చేసిపోయాడు. ఎస్సీలకు 18%, అంటే ఉన్న 15% నుంచి 18%, 3% ఎస్సీలకు పెంచుతామన్నారు. 10% నుంచి 12% ఎస్టీలకు పెంచుతామన్నారు. ఇది
చేవెళ్ళ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదే సమయంలో అప్పుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే చేవెళ్ళ డిక్లరేషన్ జరిగింది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పని చేసుకోవచ్చు. దాని గురించి రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు గారు 14% నుంచి 1% పెంచి 15% ఇచ్చిండు ఎస్సీలకు. ఎన్టీ రామారావు గారు 4% ఉన్న ఎస్సీ రిజర్వేషన్ 2% పెంచి ఎస్టీలకు 6% చేశారు. మొన్ననే కేసీఆర్ గారు 6% నుంచి 10% ఎస్టీలు కూడా చేశారు. అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని ఇది నిరూపణ జరిగింది. మరి మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడు కదా, మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడు కదా, మరి తనే డిక్లరేషన్ చేసిపోయాడు కదా చేవెళ్ళ. ఇప్పుడు ముఖ్యమంత్రి చేతుల మీదనే అది జరిగింది కదా. మల్లికార్జున ఖర్గే చేతుల మీద, రేవంత్ రెడ్డి గారి చేతుల మీదనే ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ జరిగింది కదా. మరి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో 18% వరకు ఎస్సీలకు పెంచుతామన్న మాట ఏమైంది? 12% ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుతామన్న మాట ఏమైంది? ఎవరు అడ్డం పడ్డారు? కాంగ్రెస్ నేతలకు, కాంగ్రెస్ పాలకులకు ఎవరైనా అడ్డం పడ్డారా పెంచంగా? ఇది పెంచడానికి 5 నెలల సమయం కాదు కదా. 5 గంటల్లో 5 నిమిషాల్లో ఒక జీవో తీయవచ్చు కదా. 5 నిమిషాల్లో ఒక జీవో తీయవచ్చు, 5 గంటలు మాట్లాడుకొని చర్చించవచ్చు కదా. ఎప్పుడన్నా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచే విషయంలో ఈ 5 నెలల్లో ఎప్పుడన్నా ఎస్సీ ఎస్టీల సంక్షేమం మీద మాట్లాడిందా? చేవెళ్ళ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీదే కదా. మీరు రాసిన డిక్లరేషన్కే మీరు విలువనివ్వలేదు. మీరు రాసిన డిక్లరేషన్కే విలువనివ్వలేదు. ఇకపోతే రిజర్వేషన్లు ఎత్తెత్తమని రాజ్యాంగం గురించి మాట్లాడే మీరు, రిజర్వేషన్లు బీజేపీ ఎత్తెత్తని రాజ్యాంగం గురించి మాట్లాడే మీరు, మల్లికార్జున ఖర్గే గారు ఏ రాష్ట్రము? కర్ణాటకే కదా. మల్లికార్జున ఖర్గే గారు ఏ రాష్ట్రము? కర్ణాటకే కదా. బీజేపీ అక్కడ పరిపాలించక ముందు కాంగ్రెస్ పరిపాలించింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తున్నది కదా. బీజేపీ మొన్న యడ్యూరప్ప, బసవరాజ బొమ్మాయి గారి నాయకత్వంలో 5 ఏళ్ళు పాలన జరిగింది. అంతకుముందు కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే. మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచవచ్చు కదా. మీరు పెంచలేదు. మరి బీజేపీ ప్రభుత్వం పెంచింది కదా. ఎస్సీలకు 15% నుంచి 2% పెంచి 17 చేసింది కదా. బసవరాజ బొమ్మాయి గారి గవర్నమెంట్ కర్ణాటకలో ఎస్సీ రిజర్వేషన్లు పెంచింది, అమలు జరుగుతున్నది కదా. ఎస్టీలకు 4% ఉంటే 3% ఉంటే 4 అదనం కలిపి 7% చేశారు కదా. 3% ఉన్న ఎస్టీలకు 4 కలిపి 7% చేశారు కదా. ఎస్సీలై 12% చేశారు కదా. ఒక్కలిగలకు రిజర్వేషన్ పెంచారు కదా. అదే సమయంలో లింగాయతులకు రిజర్వేషన్ పెంచారు కదా. అంటే రిజర్వేషన్లు పెంచింది ఖర్గే గారి సొంత రాష్ట్రంలోనే బీజేపీ అయితే. బీఆర్ఎస్లో కుటుంబం కాకుండా ఇంకెవరన్నా ముఖ్యమంత్రి చేస్తారా? మరి ఎవరికి నిద్ర పట్టదు? అశాంతి ఎట్లా ఉంటుంది? అశాంతి ఉంటే పటేళ్లలో ఉంటుంది, దొరలలో ఉంటుంది, కానీ ప్రజలకే ఉంటుంది. మెజార్టీ బీసీలకైతే ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత ఎంతో కొంతకాలానికి మన దళితులైన కావడానికి అవకాశం ఉన్నది. ఓకే, మొదటిసారి ఒక మాట ఇచ్చింది బీజేపీ కాబట్టి, గౌరవ నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చింది కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అంటే మేము స్వాగతిస్తున్నాం. ఒక దళితులు మేము స్వాగతించారు. ఆ తర్వాత ఎప్పటికైనా మన ఒక దళితులు మనం ముఖ్యమంత్రి చేస్తారు కదా. అంటే ఎవరికి మేలు జరుగుతుంది? బీసీలకు, దళితులకు, గిరిజనులకు మేలే జరుగుతుంది కదా. అందువల్ల నిద్ర పట్టదు అనేది సాక్ష్యం ఏంటంటే, అశాంతి ఏంటంటే వాళ్ళకి నిద్ర పట్టదు. ఎవరికి? ఇప్పుడు రేవంత్ రెడ్డికి నిద్ర పట్టదు కదా. రేవంత్ రెడ్డి తన పాలన ఇప్పుడు ఉండాలని కోరుకుంటాడు కదా, రెడ్ల పాలన. కేసీఆర్ కుటుంబ పాలన కోరుకుంటాడు కదా. బీజేపీ వస్తే రెడ్ల పాలన ఉండదు కదా. బీజేపీ వస్తే దొరల పాలన ఉండదు కదా. బీసీల పాలన, దళితుల పాలన, గిరిజనుల పాలన వస్తుంది కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా బీజేపీ బలపడితే అశాంతి అన్నట్టు, అశాంతి నిజమే, కానీ ప్రజలకు కాదు. దొరలకు పట్టేళ్ళకి మాత్రం అశాంతి ఉంటుంది. అదే సమయంలో వాళ్ళకి నిద్ర పట్టదు అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇకపోతే ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. బీజేపీ రేపు జరగబోయే ఎన్నికల్లో 400 సీట్లు అని మాట్లాడితే బీజేపీ కలలు కంటుంది అంటుంది. కాంగ్రెస్ అంటుంది కలలు కంటుంది అని చెప్పి
నిజమే, అబ్దుల్ కలాం కూడా చెప్పాడు, కళలు కనండి, కళల సాకారం కోసం ప్రయత్నం చేయండి అని. కళలు కనండి, ఒక లక్ష్యం కోసం కళలు కనండి, కళల సాకారం కోసం కష్టపడండి అని చెప్పాడు, అబ్దుల్ కలాం చెప్పాడు. బహుశా అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేసింది ఎవరు? బీజేపీ. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది ఎవరు? బీజేపీ. ఇప్పుడు అబ్దుల్ కలాం సూత్రం మేరకే కళలు అంటుంది. ఏంటిది? ఇప్పుడు మాకు 370 వచ్చింది, దాన్ని 400 పెంచుకోవడం కళలు అంటుంది. కళల సాకారం కోసం గౌరవ నరేంద్ర మోడీ గారు కష్టపడుతున్నాడు కదా, కళల సాకారం కోసం అమిత్ షా గారు వచ్చి తిరిగిపోతున్నాడు కదా. బీజేపీ సాధారణ కార్యకర్తల నుంచి మొదలుకుంటే బీజేపీ మద్దతు ఉండబడి మాలాంటి వాళ్ళు కూడా కష్టపడుతున్నాం కదా. అంటే కళలు కనండి, కళల సాకారం కోసం కష్టపడండి అనే మాట అబ్దుల్ కలాం అన్న మాటని బీజేపీ అమలు చేసుకుంటుంది. ఎందుకంటే అబ్దుల్ కలాం గౌరవించినంత బీజేపీ గౌరవించినంత ఎవరు గౌరవించారు? అబ్దుల్ కలాం అనే ఒక గొప్ప సైంటిస్ట్ రాష్ట్రపతి చేసిందే బీజేపీ. కాబట్టి ఆయన స్ఫూర్తిని తీసుకుంటారు కదా. కాబట్టి 400 సీట్ల గురించి కళలు కట్టున్నారు, కళల సాకారం కోసం కష్టపడతాను అని. కాంగ్రెస్ మరి 40 సీట్ల గురించి కూడా కళలు కట్టలేదు కదా. కొన్ని కళలను కదండి మీరు, చాలా గొప్పే కదా. 400 సీట్ల కోసం కళలు కనడం అనేది చాలా గొప్పే కదా. మీరు 40 సీట్ల గురించి కూడా కళలు కంటలేరు కదా. కాబట్టి మీరు కళలు కనలేరు, కళల్ని నిజం చేసుకోలేరు. బీజేపీ కళలు కంటది, కళల సాకారం కోసం ప్రయత్నం చేస్తున్నది. నాకు తెలిసి అది రైటే కనిపిస్తుంది కదా. మీరు కళలు కూడా కనలేరు. మీకు అబ్దుల్ కలాం స్ఫూర్తి మీకు లేదు, కష్టపడే స్ఫూర్తి లేదు, ప్రజలను ఒప్పించి కల్పించే స్ఫూర్తి లేదు. కాబట్టి మీరు కళలు కూడా కంటలేరు. అందుకే నేను 40 కూడా అంటలేరు. కానీ వాళ్ళు 400 అని అంటుందంటే అబ్దుల్ కలాం స్ఫూర్తి వాళ్ళకు ఉన్నట్టే. అబ్దుల్ కలాం గౌరవించగల వాళ్ళే ఉన్నారు, రాష్ట్రపతి చేసిండ్రు, ఆయన స్ఫూర్తిని వాళ్ళే తీసుకున్నారు, ముందు నడుస్తున్నారు. నేను దాన్ని స్వాగతిస్తున్నాను. వీళ్ళకు కళలుగానే కూడా అవకాశం లేదనేసి కూడా మీ దృష్టిని నేను తీసుకొస్తున్నాను. కాకపోతే ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఏదో టీవీ ఛానల్లో మాట్లాడుతూ నా గురించి ఎవరో తమ్ముడు అడిగాడు, ఒక సోదరుడు అడిగాడు విలేకరి. ఎవరంటే మీరు కృష్ణమాది గారిని మీరు ఏ విధంగా చూస్తారో, ఆయన మిమ్మల్ని విమర్శ పెడుతుంటే నన్ను ఒక మాట అన్నాడు. సార్, కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ కాదండి, ఆయన బీజేపీ నాయకుడు అన్నాడు. కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ కాదండి, ఆయన బీజేపీ నాయకుడు. బీజేపీ నాయకుడు కాబట్టి మమ్మల్ని అట్లనే మాట్లాడతామని చెప్పేశాడు. అంటే నాకు బీజేపీలో ఎప్పుడు సభ్యత్వం లేదు కదా. నాకు బీజేపీలో ఎప్పుడు సభ్యత్వం లేదు కదా. నా ఒంటి మీద కండువ మారి ఏదన్నా కండువ నా ఒంటి మీద వచ్చిన రోజు ఆ పార్టీ అవుతాను నేను. నా ఒంటి మీద కండువ మారి ఏదైనా పార్టీ కండువ నా ఒంటి మీదకి వస్తే ఆ పార్టీ కండువ కప్పుకున్నారు, నేను ఆ పార్టీ అవుతాను. ఏ పార్టీ అయినా అవుతాను. నా ఒంటి మీద 30 ఏళ్ళుగా ఒక కండువ మారలేదు కదా. నా ఒంటి మీద ఏ కండువ, నల్ల కండువ తప్ప ఏ కండువ మారలేదా? నేను ఎట్లా బీజేపీని అవుతా? నీ ఒంటి మీద కండువ మారినాయి మీ అవసరం కోసం, మా ఆశయం కోసం, ఆయా సందర్భంలో పార్టీల మద్దతు కొట్టుకుంటుంది మా ఆశయం కోసం. ఇదిగో కాంగ్రెస్లో చేరేటప్పటికి రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నాడు? టీడీపీలో ఉన్నాడు. మరి నువ్వు టీడీపీ కండువ కప్పుకున్నావు. నువ్వు టీడీపీలో లేనప్పుడే 98లో, నువ్వు రాజకీయాలకు రానప్పుడే 98లో నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను. 98లోనే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి నేను మద్దతు ఇచ్చా. ఇది డోర్ స్టిక్కర్ 98. నేను అప్పుడు టీడీపీ కాదే, ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారిని నమ్మి విశ్వసించాను. ఆయన అన్నడా లేదా? ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని అన్నడా లేదా? చూడండి, ఇది 96, 28 సంవత్సరాల క్రితం ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్న మాట. ఆయన వర్గీకరణ చేస్తా అన్నాడు, మాదిగలకు న్యాయం చేస్తామన్నాడు, మా సాకారం టీడీపీ సపోర్ట్ చేస్తాడు.